చెప్పన కానీరా అన్నచ్చే అల్లయింది. అన్నచ్చే వరకు అన్ని తయారు పెట్టుకోవాలి మనం. అన్ని తయారే ఉన్నాయి కదా మా, ఇంకేం కావాలి? ఆ దుకాణంలో పోయి పాల ప్యాకెట్ దేపో, సేమియాల పాషన్ చేస్తా. గిన్నేళ్లకు ఇంటి బాట పడుతున్నా అన్న. నోరు తీపి వేయద్దా అన్నకు? పోతాగానే ఆరాదే, నాకు పని ఉన్నది. నీకేం పనిరా? మొదగాలు దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తీసుకురాపో, తర్వాత నీ పని చేసుకుందువు గాని. పొద్దుటి సన్న అన్న అన్న అంటాను, నేను కాదా నేను కొడుకును తిద్దతి వచ్చినాక. ఆగన్న, ఎట్లా అవుతారు ఈ తల్లిపానం? మన బతుకులు బాగుండాలని వాని బతుకు ఆగం చేసుకుని దేశాల కొన్నవేయండిరా నీ అన్న. వాడు ఎన్నేళ్ళ కత్తుండంటే ఈ తల్లిపానం ఎట్లా అవుతుందిరా? పోయి పట్టుకురాపో. అప్పుడే బయలుదేరదాం అనుకుంటే మీ అక్కలు వచ్చి కట్టే వరకే గీయాలి. ఎప్పుడైతే కొంచెం వెనుక ముందు గంతే ఉంటుందా? మా అన్న రాక రాక ఇంటికి వస్తాడు. మా అన్న వచ్చే వరకు అని కళ్ళ ముందట మనందరం కనబడితే ఎంత సంబరం ఉంటుందని ముఖంలో. అడుగు గంత దూరంకి వెళ్ళొస్తాడు. మనం గీడికెళ్ళి గింత ఆలస్యం కాబట్టి ఊళ్ళోకి రానే అతివి. ఇక ఇంటికి కూడా ఎంతసేపే నడుపా. ఇప్పుడు వస్తారా బిడ్డ? ఇప్పుడే వస్తాను పెద్దమ్మ. అంత మంచిదేనా? అంత మంచిదే. పెద్దోడు దేశాలు దాటిపోయి బతకబట్టే ఉన్నోని కన్నా పోయి రాకడి కట్టుకో బిడ్డ. నేను అంత దూరం పోలేకపోతున్నానే. మా అన్నే నా దగ్గరికి వస్తుండు పెద్దవా. ఏంది పెద్దోడు వస్తాడా? వస్తాడు పెద్దవా. ఇప్పుడు ఊరి మీద పడ్డది దానికి ఆలోచన. వాడు ఇన్నేళ్ళు బయట ఉన్నాడంటే మంచిగానే వెనకేసిండు వాడు. నువ్వు రాకిడి కట్టినాక బిడ్డ వాడు కట్నం బిడ్డ కిడిచిపెట్టకు. వాడు సంపాదించిన పైసలను నాకు కాకపోతే ఇంకెవరికి పెడతాడు పెద్దవా? వాడు ఇచ్చేదాకా ఇడిచి పెడతానా?